వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యటన రంగంలో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ మల్లికార్జున. పొంగనూరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పథకాలు. సీఎం జగన్ను మరోసారి ఆశీర్వదించాలన్న మంత్రి పెద్దిరెడ్డి. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన శ్రీరాంపూర్ పోలీసులు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామన్న సిపి రేమా రాజేశ్వరి. తిరుమలలో భద్రతా విభాగం పూర్తిగా విఫలమైంది. టీటీడీ కేంద్ర ప్రభుత్వం భద్రతను కోరాలన్న భావన ప్రకాష్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే విశాఖ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. నగరంలోని వుడ్ చిల్డ్రన్ థియేటర్లోని జరిగినటువంటి ప్రపంచ పర్యాటక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కరోనా తర్వాత విశాఖ పర్యాటక రంగం అభివృద్ధి చెందిందన్నారు. 2023లో ఇప్పటి వరకు 30,000 మంది విదేశీ పర్యాటకులు జిల్లాలో పర్యటించాలని తెలిపారు. తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పొంగనూరు నియోజకవర్గంలో అన్ని కుటుంబాలకు కులమతాలకు అతీతంగా అభివృద్ధి పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ప్రజలకు అభివృద్ధిని చూపిన ఘనత వైసీపీకే చెందుతుందని ఆయన తెలిపారు. ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మరిన్ని అభివృద్ధి పథకాలు అందుతాయని ఆయన తెలిపారు. మంజూరు చేశారు మన ముఖ్యమంత్రి గారు. అదే ఈరోజు మన గ్రామాలలో అంతా ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా కడతా ఉన్నాం. దాదాపు ఏ గ్రామం 10 ఇళ్ళున్నా కూడా అక్కడ కూడా 20,000 లీటర్లతో మనం ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే పైప్ లైన్ ద్వారా 24 గంటలు కూడా మనకు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇచ్చేదే కాకుండా ప్రతి ఇంటికి ఒక కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా మన నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకంతా కూడా తెలుసు, ఈ ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా వర్షాలు లేకుండా నీళ్లు సరిగా రాకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి దాదాపు 3 రిజర్వాయర్లు 1,500 కోట్లతో మంజూరు చేస్తే వాటిని చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ కార్యకర్తలు వారికి కావాల్సిన బంధుగణం సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అది కేసు పరిష్కారం అయితే తప్పకుండా ఎన్నికల లోపలే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ సాగునీరు తాగునీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విషయంలో కూడా మీరు అడిగినా అడగకపోయినా అవసరమైన మేరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాలలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వివక్ష లేకుండా అందిస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలా, గతంలో చూసారు మీరు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల్లో ఎవరికి ఇస్తారు? ఆ సభ్యులే తెలుగుదేశం పార్టీ వారు. వాళ్ళు ఇచ్చేది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే వాళ్ళ బంధువులకు ఇస్తారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఏ ఊరికి సంబంధం లేదు. మరి మీరు సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే అర్హత ఉంటే ఇస్తారు. ఏదైనా తప్పు అంటే మళ్ళీ మనం తిరిగి అర్జీ పెట్టుకుంటే 6 నెలలకు ఒకసారి మళ్ళీ కొత్త పెన్షన్లు కానీ కొత్త ఇండ్లు కానీ మంజూరు చేసే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, లేదా మన పార్టీనా కాదా అని చూడడం లేదు. కేవలం పేదరికాన్ని చూసి పేదరికాన్ని ఒక కొలబద్దగా పెట్టుకొని అర్హులైన వారికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడంటే మనం ఇంత మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గతంలో ఎవరైనా పనిచేశారని అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని తిరిగి మనం ఎన్నుకునే విధంగా మీరందరూ కూడా వారికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు పెద్దలందరూ ఇవ్వాలా. పిల్లలందరూ కూడా మన సోదరిమణులు యువకులందరూ కూడా తప్పకుండా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4 రోజుల క్రితం జీఎం కార్యాలయం వద్ద గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఇటుకల మధ్యలో గంజాయి బ్యాగులను ఉంచి తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు చేరుకుని విచారించగా బోల్తా పడిన ట్రాక్టర్ ఒడిశా నుంచి మంచిర్యాల మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా నిర్ధారించారు. దాదాపుగా 93 లక్షల రూపాయల విలువైన 465 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. 2 స్పెషల్ టీమ్స్ ద్వారా గాలిస్తున్నట్లుగా రామగుండం సిపి రేమా రాజేశ్వరి వెల్లడించారు.
దీని మీద విప్పి పెట్టారు. కొంచెం దగ్గర వేసి థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా గణేష్ పండుగ శుభాకాంక్షలు. మనందరూ ఈరోజు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు పరంగా ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. 23 తారీఖు శ్రీరాంపూర్ ఎస్ఐ మరియు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు జిఎం ఆఫీస్ సర్కిల్, శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ సర్కిల్ దగ్గర రోడ్డు మీదనే ఒక బ్లూ కలర్ ట్రాక్టర్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ రోడ్డు మీదనే పక్క ఉన్నట్టు మన పోలీస్ అధికారులు నోటీస్ చేస్తారు. అక్కడ వచ్చిపోతున్నటువంటి ట్రాఫిక్కి అది ఇబ్బంది ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ ట్రాక్టర్ని అక్కడి నుంచి తీసుకొచ్చి సేఫ్ కస్టడీ కొరకు పోలీస్ స్టేషన్లో పెడతారు. పెట్టిన తర్వాత మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ బండి ఓనర్స్ వదిలిపెట్టిపోతారు. తర్వాత వాళ్ళు మెకానిక్లు తీసుకొని తిరిగే ఆ బండిని తీసుకెళ్ళడానికి తిరిగి వస్తారు. లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తారు. మాది బండి అన్నట్టు వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారు. ఒకరోజు అయిపోయిన తర్వాత కూడా ఈ బండి కొరకు ఎవరు రాలేదు, తర్వాత ఆ బండిలో నంబర్ కూడా లేదు, నంబర్ ప్లేట్ లేనటువంటి ట్రాక్టర్ అది తీసుకొని ఒక గెస్టెడ్ ఆఫీసర్ ప్రెసెన్స్లో మన అధికారులు పంజనామా చేస్తారు. చేసిన వెంటనే మనము 25వ తారీఖు రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత స్పెషల్ టీమ్స్ రామగుండం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో డీసీపీ గారు స్పెషల్ టీం ఇద్దరు కూడా కలిసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొరకు ఆ ట్రాక్టర్ని కంప్లీట్లీ చెక్ చేసినప్పుడు దానికెళ్ళి మనకు ఒక 2 రకాల డాక్యుమెంట్స్ దొరికితే, ఒకటి వచ్చేసి ఒక స్లిప్, ఫ్యూవల్ కొట్టుకున్నప్పుడు దానిలో మనకు స్లిప్స్ ఉంటాయి, అలాంటి ఒక స్లిప్ దొరుకుతుంది. తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది అక్యూస్డ్కి సంబంధించినటువంటి ఆధార్ది కాపీ దొరుకుతుంది. ఆ డాక్యుమెంట్స్ మనము వెరిఫై చేస్తే ఇవి ఒరిస్సా స్టేట్కి సంబంధించినటువంటి మల్కాన్గిరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ వివరాలు మనకు వచ్చిన వెంటనే మనము టాస్క్ ఫోర్స్ టీంతో పాటు శ్రీరాంపూర్ పోలీస్ సర్కిల్ అధికారులు ఒక బృందం లాగే తయారై ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని మేము మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్కి పంపడం జరిగింది. అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని ఈ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కేసులో మనకు 4 సస్పెక్ట్స్ ఉన్నట్టు మనకు ఎంక్వైరీలు తెలవడం, తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ మేము లోకల్ పోలీస్ స్టేషన్లో ఇస్తే దీనికి సంబంధించిన 2 సస్పెక్ట్స్ని లోకల్ పోలీస్ హెల్ప్తో పాటు తీసుకొచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే వీళ్ళ పాత్ర ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో అక్కడ పోలీస్ స్టేషన్లో అధికారులకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ నెసెసరీ ఎంట్రీస్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ లోపల మన ఇన్వెస్టిగేషన్ టీం టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ను ముందు పెట్టి ఈ 2 సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు వచ్చేసి జగబంధు క్రిసాని, ఇతను డ్రైవరు, ఇతను ఉండేది చిత్తాపరి విలేజ్ ఆఫ్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా. రెండో సస్పెక్ట్ పేరు వచ్చేసి చిత్రాసేన్ క్రిసాని, ఇతను ట్రాక్టర్ ఓనరు, ఇతను అక్కడ చిత్తాపురి విలేజ్లోనే ఉంటారు, ఇతను కూడా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో నివసిస్తుంటారు. సో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ను ముందు పెట్టి 2 సస్పెక్ట్స్ని మనము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ నేరం చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల భానుప్రకాష్ మాట్లాడుతూ తిరుమల భద్రతా విభాగం విఫలమైందన్నారు. 15 రోజులలో హెల్త్ ఆఫీసర్ కారును, శ్రీవారి ధర్మరథం, బస్సు దొంగతనానికి గురైనటువంటి భద్రతా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలను ఇంతవరకు పట్టుకోకపోవడం శ్రీవారి భద్రతా విభాగం వైఫల్యమే అని అన్నారు. టీటీడీ కేంద్ర ప్రభుత్వం భద్రతను కోరాలని భానుప్రకాష్ రెడ్డి సూచించారు. తిరుమలలో ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చాలా బాధాకరం. ఇది భద్రతా వైఫల్యంలో భాగంగా దాదాపు ఒక 15 రోజుల వ్యవధిలోనే తిరుమలలో ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్ కారు, అలాగే ధర్మరథం,
తిరుమల నుంచి దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళడాన్ని ఈ భక్తులు ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. తిరుమల భద్రత విషయంలో రాజీ లేకుండా ఉండాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, టీటీడీ భద్రతా వ్యవహారాన్ని కేంద్ర బలగాలకి అప్పగిస్తే బాగుంటుందని చెప్పి భక్తులందరూ భావిస్తున్నారు. ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్స్లో కానీ మిగతా కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నారో అలాంటి భద్రతను తిరుమల తిరుపతి దేవస్థానాలకి తిరుమలకి ముఖ్యంగా కల్పించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఎర్రచందనం శేషాచల అటవీ మార్గం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల ఎర్రచందనం దారి మళ్ళీ బయటపోతోంది. అంతేకాకుండా భద్రతా విషయంలో పూర్తిగా ఇక్కడ లోపాలున్న కారణం కంటే ఒక వ్యక్తి అంత ధైర్యంగా ఒక కారుని టీటీడీ ధర్మరథాన్ని తీసుకుపోయాడంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం రావడానికి కారణం ఎవరు? దీన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరి దగ్గర లోపం ఉంది, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు వారం 15 రోజులైనా సరే ఇప్పటివరకు నిందితుడిని పట్టుకున్నటువంటి దాఖలాలు కనపడట్లేదు. కొన్ని వేల సీసీ కెమెరాలు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో తిరుమలలో ఉన్నాయి. అలాగే జీఎన్సీ టోల్గేట్లో ధర్మరథం కేవలం తిరుమలలో భక్తుల్ని కోసం ఏర్పాటు చేసుకుంటే ఆ ధర్మరథం కిందకి వెళ్తూ ఉంటే టోల్గేట్లో ఉన్నటువంటి సిబ్బంది ఎందుకు దాన్ని గుర్తించలేదు? కింద టోల్గేట్లో ఉన్న సిబ్బంది ఎందుకు దాని పట్ల నిర్లక్ష్యం వ్యవహరించారు? వీటన్నిటి మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 అంచెల భద్రత కల్పిస్తున్నాం, 3 అంచెల భద్రత కల్పిస్తామని చెప్తున్నట్టు టీటీడీ ఆ భద్రత విషయంలో ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఏ నిర్ణయం తీసుకుంటారో శ్రీవారి భక్తులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం, కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తే ఖచ్చితంగా భద్రతా వైఫల్యాలు లేకుండా ఉంటాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాంటి ప్రతిపాదన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మా కేంద్ర పెద్దలతో మాట్లాడి ఇమీడియట్గా భద్రతా విషయంలో మేము కూడా చొరవ చూపుతామని చెప్పి టీటీడీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. భద్రాచలం వద్ద నిమజ్జనం అనంతరం గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన 3 యువకుల్లో ఒకరు గల్లంతు కాగా 2ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. గల్లంతైన యువకుడును టేకులపల్లి మండలం వీర్యాతండాకు చెందినటువంటి గణేష్గా గుర్తించారు పోలీసులు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణపట్నం వద్ద లోయలో బైక్ బోల్తా పడి 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పార్వతీపురం మన్యం జిల్లాకు మక్కువ మండలం విజయరాంపురం గ్రామానికి చెందినటువంటి జయరాజు, బాలరాజు, శివగా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన 3 మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీళ్ళు ఏదో దేనికి వెళ్ళారో తెలియదు, చిన్న పని మీద వెళ్తున్నామని పని నుంచి వచ్చేసి 3 పనికి వెళ్ళారు. పని నుంచి వచ్చి అటు ఒరిస్సా వెళ్ళి వస్తామనుకుని అలాగే వెళ్ళి వస్తున్నారంట. మరి ఏమైందో తెలీదు, ఆ డౌన్లో కొసంఘాటి డౌన్లో పడిపోయారు సార్ 3. పడిపోతే మాకు తెలియలేదు. తర్వాత మా పక్క ఊరిలో మీ ఊరు బండి స్పాట్లో చనిపోయారని చెప్తే వచ్చాం సార్ మేము.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు. హెచ్పీ పెట్రోల్ పంప్ ఎదురుగా అక్రమంగా నిర్మిస్తున్న 18 కమర్షియల్ సెటర్లను అధికారులు కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణం అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడా నాయకుడు కందాడి శ్రీకాంత్ రెడ్డికి చెందినట్లుగా సమాచారం. కూల్చివేతలు చేస్తుండగా అధికారులను సైతం మీ అంతు చూస్తాను, మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తాను అంటూ వారిపై శ్రీకాంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఉద్యోగాలు ఎట్లుంటాయో చూస్తాం మేము కూడా. ఎట్లుంటాయో చూస్తాం మేము కూడా. అన్న ఓటు ఏం లెక్కలేదు, ఏం లెక్కలేదా మీకు? చేయండి, నా మీద కూడా పోలీస్ కంప్లైంట్ పెట్టండి. మరి పెట్టండి సార్. మరి అట్లనే చేస్తే మీరు తప్పు చేస్తాం సార్. ఏముంది మీకు కొనగొట్టడానికి? నేను రాకపోతే మొత్తం తీసేస్తాం. మరి ఇప్పుడు అట్లానే తీసుకుని ఏం చేసింది మీరు? సార్ నేను వచ్చి మాట్లాడుతూనే ఉన్నా కదా. మాట్లాడిస్తేనే ఉన్నా, ఇది చేస్తున్నా కదా మీ దగ్గరికి. బైక్ లేపాలి సార్, కాదండి. బైక్ లేపాలి, బైక్ లేపా చంపేస్తారా? మరి అడ్డం రాకపోతే ఏం చేస్తారా? మా డ్యూటీ మాకు చేయనియరా? మా డ్యూటీ మాదే ఉంది, మీ డ్యూటీ కూడా చేస్తాం. ఆగండి, మాదానికి మేము అడ్డం రాకూడదా? మాదానికి మేము రాకూడదా? అన్ని ఉన్నాయి మాకు లీగల్ గా. మీ దగ్గర ఏమున్నాయి? ఎందుకని ఎందుకు వస్తారు? ఏం కడతారు? అందరూ లోబడి ఉండాలి, మీరు కూడా లోబడి ఉండాలి. చట్టం ఎక్కడ లోబడి ఉంటారు? మీకు గ్రామ పంచాయతీ కోర్టు ఆర్డర్ వచ్చింది, వచ్చింది మీకు. మీరు ఇంటర్ఫేర్ కావద్దని ఇచ్చింది, మీరు ఇంటర్ఫేర్ కావద్దని ఇచ్చింది. ఎట్లా ఇంటర్ఫేర్ అవుతారు మీరు? అయిపోయింది, ఆగండి, చేసింది సరిపోయింది. చేసింది సరిపోయింది కదా సార్. జరగాలి సార్, జరగాలి, లేదు జరగాలి. మీరు ఆగా. దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ఉత్సాహంగా ముగిశాయి. అంగరంగ వైభవంగా వినాయక విగ్రహాల శోభాయాత్ర జరిగింది. గణేశుడి ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ వద్ద నిర్వహించిన గణేశుడి ఊరేగింపులో భక్తులతో పాటు భద్రతను పర్యవేక్షించే పోలీసులు సైతం డాన్సులు చేశారు. ఇక డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేసి భక్తుల్లో జోష్ నింపారు. అక్కడ పోలీసులు డాన్సులే హైలైట్గా నిలిచాయి. చూపర్లను వీళ్లవైపే అన్ని ఆకట్టుకున్నాయి. నిమజ్జనం వేడుకల్లో దుమ్ము రేపారు పోలీసులు.
బెంగళూరులో ట్రాఫిక్ జామ్ తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై లక్షల కొద్ది వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ కస్టమర్ డొమినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డెలివరీ బాయ్ సకాలంలో పిజ్జా అందించాడు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతోంది. నిన్న చూసినటువంటి నెటిజన్లు సదరు డెలివరీ బాయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. We're geniuses, guys. Yes. Yeah, both of them getting down. నటుడు సిద్ధార్థ్కు చేదు అనుభవం ఎదురైంది. తన కొత్త చిత్రం చిన్న విడుదల సందర్భంగా కర్ణాటకలో ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన్ను కొందరు అడ్డుకున్నారు. నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో తమ ప్రాంతంలోని ప్రెస్ మీట్ వద్ద అసహనం వ్యక్తం చేశారు. దీంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటూ వైరల్ కాగా నెటిజన్లు ఇది బాధాకరమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ಗಲಾಟೆ ನಡೀತಾ ಇದೆ. ತಮಿಳುನಾಡಿಗೆ 5,000 ಕೀರ್ತಿಸ್ ಕೊಡುತ್ತದೆ, 5,000 ಕೀರ್ತಿಸ್ ಆದೇಶ ಮಾಡಿದ್ರೆ ಆದರೂ ನೀವು ಇಲ್ಲಿ ತಮಿಳು ಫಿಲಮ್ ನೀವು ಅಡ್ವರ್ಟೈಸ್ ಮಾಡಲ್ಲ. ಇದು ಅರ್ಜೆಂಟ್ ಇದೆ ರಿಲೀಸ್. ಇದು ಒಂದು ಘರ್ಷಣೆ ಆಗಲ್ವಾ? ಈ ಸಮಯದಲ್ಲಿ ಇದು ಬೇಕಾ? ಇದು ಬೇಕಾ? ಇದು ಈ ಸಮಯದಲ್ಲಿ ಬೇಕಾ? ಈ ಸಮಯದಲ್ಲಿ ನೀವು ಕಾವೇರಿ ನೀರು ನೀವು ಯಾರು ಕುಡಿಯಲ್ವಾ? ಕಾವೇರಿ ನೀರು ಯಾರು ಬೇಕಾಗಿಲ್ವಾ? ನಿಮ್ಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? ಇದು ನಿಮ್ಗೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? ಇನ್ನೊಂದು ಇಟ್ಕೋಬೋದಲ್ಲ ಸರ್. ನೀವು ನೋಡಿ ಸರ್, ದಯಮಾಡಿ ಇದನ್ನ ಸ್ಟಾಪ್ ಮಾಡಬೇಕು. ನಾವು ನಿಮ್ಗೆ ಆರ್ಡರ್ ಮಾಡಕ್ ಬಂದಿಲ್ಲ, ಮನವಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ವಿ. ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. ಇನ್ನೊಂದು ನೀವು ಇದನ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸರ್. ಬನ್ನಿ, ನೀವು ಬೀದಿಗಿರಿ, ಬನ್ನಿ ಬೀದಿಗಿರಿ. ದಯವಿಟ್ಟು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಸರ್, ಪ್ಲೀಸ್. ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ದಯವಿಟ್ಟು ನಿಮ್ಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಕ್ಲೋಸ್ ಮಾಡಿ, ಕ್ಲೋಸ್ ಮಾಡಿ. హీరో రామ్ పోతినేని నటించిన స్కంద చిత్రం విజయవంతమైన సందర్భంగా ఉస్తాద్ రామ్ పోతినేని ఫ్యాన్స్ విజయవాడ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శైలజ థియేటర్ వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాధా రంగమిత్ర మండలి ప్రముఖ పారిశ్రామికవేత్త చెన్నుపాటి శ్రీను పాల్గొని అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈరోజు మన యువ నటుడు రామ్ చిత్రం స్కంద రిలీజ్ సందర్భంగా పోతినేని రామ్ ఫ్యాన్స్ మరియు ముఖ్యంగా ఉమా ఆధ్వర్యంలో, అలాగే థియేటర్ యాజమాన్యం తరపున భావి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ చిత్రం భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రామ్ ఫ్యాన్స్కి, అలాగే ఉమాకి, బాబీకి, థియేటర్ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యటన రంగంలో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ మల్లికార్జున. పొంగనూరు నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి పథకాలు. సీఎం జగన్ను మరోసారి ఆశీర్వదించాలన్న మంత్రి పెద్దిరెడ్డి. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన శ్రీరాంపూర్ పోలీసులు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామన్న సిపి రేమా రాజేశ్వరి.
తిరుమలలో భద్రతా విభాగం పూర్తిగా విఫలమైంది. టీటీడీ కేంద్ర ప్రభుత్వం భద్రతను కోరాలన్న భాను ప్రకాష్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.